వెల్కమ్ టు మన బైక్ అయితే నా బైక్ వచ్చేసి పల్సర్ 150 మనకు BS6 బైక్ అన్న. ఇది వచ్చేసి మనకు బైక్ క్లచ్ ప్లేట్లు పోయాయని ఎవరైతే చెప్పారంట మెకానిక్. మనకైతే పికప్ లేదు, బైక్ అనేది అసలు మూవ్ కావట్లేదు అని చెప్పారు. మనమైతే టెస్ట్ డ్రైవింగ్ అయితే పోయాము. క్లచ్ కేబుల్ అనేది బాగుంది, మనకు వచ్చేసి క్లచ్ ప్లేట్లు కానీ బాగున్నాయినా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చిన్న మిస్టేక్నా, ఈ మిస్టేక్ వల్ల బైక్ అనేది మనకు మూవ్ అయితే కావట్లేదు. ఈ బ్రేక్ అనేది కిందికి కొడితే ఇలాగే స్టక్ అవుతుంది, పైక్ అనేది లేయట్లేదు. దానివల్ల వీల్ అనేది అస్సలు అయితే మూవ్ కావట్లేదు. మనం అయితే చూడొచ్చు, వీల్ అనేది ఫుల్ టైట్ అయిపోయింది. ఇలాగే కస్టమర్ అలాగే నడుపుకుంటూ వచ్చాడు, దానివల్ల అయితే మనకైతే పికప్ లేదన్నా. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇదే. మనకు వచ్చేసి గ్రీసింగ్ అయితే చేయాలి. ఇక్కడైతే నాజల్ అయితే ఇస్తాడు, ఈ నాజల్ కాడ మనం గ్రీసింగ్ చేయాలి. అలా గ్రీసింగ్ మనకైతే ఫ్రీ కాలేదంటే కంపల్సరీ ఓపెన్ చేయాలన్నా, ఓపెన్ చేసి క్లీన్ అయితే చేయాలి. దానివల్ల అయితే బైక్ అయితే మూవ్ కావట్లేదు. మనకైతే ఫుల్ అంటే ఫుల్ హీట్గా అయితే ఉంది బైక్ ఇంజన్. ఇలా చిన్న మిస్టేక్ వల్ల కస్టమర్ అయితే క్లచ్ ప్లేట్లు అయితే మార్చమని చెప్పారు. మనమైతే క్లచ్ ప్లేట్లు పోలేదు సార్, మనమైతే ఈ ప్రాబ్లం అయితే చెక్ చేసుకోవాలని చెప్పాను. అలాగే బైక్ పోతుంటే చాలా సౌండ్ వస్తుంది, చైన్ ప్యాడ్లు కానీ మార్చేయండి అని చెప్పారు. చైన్ ప్యాడ్లు అనేది సూపర్ ఉన్నాయన్నా. మనకైతే చూడొచ్చు ఇక్కడ మనకు చైన్ ప్యాడ్లు అయితే పోలేదు. స్పాకెట్ బేరింగ్ బాగుంది, హబ్బులు బాగున్నాయి, అంతా బాగుంది. చైన్కి అనేది చాలా అంటే చాలా డస్ట్ ఉంది. మనం ప్రతిసారి ఆయిల్ చేంజ్ చేయించేప్పుడు చైన్ కవర్ అనేది ఓపెన్ చేసి మనం అయితే వాటర్ వాష్ అయితే చేయాలి, తర్వాత గ్రీసింగ్ చేయాలి. ఇలా చేపించడం వల్ల చైన్ అయితే చాలా సౌండ్ వస్తుంది, గర 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 అని. ఇదంతా నేనైతే చెప్పాను, డీజిల్తో వాష్ చేసి తర్వాత గ్రీసింగ్ అయితే చేద్దాం సార్ అని. ప్రాబ్లం అయితే ఏం లేదు, చైన్ ప్యాడ్లు అయితే మార్చాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి బ్రేక్ పెడల్ క్యామ్నా, ఇదైతే స్టక్ అయిపోయింది చూడొచ్చు ఇక్కడ. ఇదంతా గ్రీస్ అనేది డై అయిపోయి మనకు స్టక్ అయిపోయింది. ఇదైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి, తర్వాత గ్రీసింగ్ అయితే చేయాలి దీన్ని. ఇది కానీ క్లీన్ చేయాలన్నా, ఇది క్లీన్ చేసినప్పుడే మనకు బ్రేక్ అనేది బాగా ఫ్రీ అవుతుంది. ఈ నాజల్ అనేది మనకు ఫ్రంట్ సైడ్ అయితే ఉండాలి. మనం అయితే ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ అయితే పెట్టాము, తర్వాత మనం పైనుంచే గ్రీసింగ్ అయితే చేపించవచ్చు. మనం బ్రేక్ పెడల్ అయితే క్లీన్ చేసేసామన్నా, క్లీన్ చేసి పెడల్ అయితే సెట్ చేసాము. ఇప్పుడైతే చూడండి బ్రేక్ పెడల్ ఎంత ఫ్రీగా అయితే ఉందో. ఇలా ఉండాలి నా ఫ్రీగా, ఇలా ఉంటేనే మనకు బైక్ అనేది చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది. వీల్ అయితే చూడండి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో. వీల్ కానీ ఇట్లా ఫ్రీగా ఉండాలన్నా, మనకు బ్రేక్ కొట్టినా కానీ వెంటనే మళ్ళీ రిటర్న్ అయితే పోతుంది. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే మనకు రాదు. నెక్స్ట్కి మనం గ్రీసింగ్ చేపించవచ్చునా, ఇలా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనకు పైనుంచి నాజల్ కనపడుతుంది కదా, ఇలా పైకి ఉండాలి. ఇలా పైకి పెట్టి మనం అయితే ఫిట్ చేసాము. ఇక్కడైతే మనం గ్రీసింగ్ కొట్టేస్తే మనకు గ్రీస్ అనేది లోపల అంతా అప్లై అయిపోతుంది. నెక్స్ట్కి అయితే ఇంత పని అయితే ఉండదు. కస్టమర్కి అయితే చెప్పేసాం, ఇట్లా క్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి, డస్ట్ అనేది పోకుండా. హోల్ అనేది బ్లాక్ అయిపోతుంది అన్న ఇక్కడ నాజల్ అనేది. చైన్ అయితే నీట్గా క్లీన్ చేసేసామన్నా మనం డీజిల్తో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్తో క్లీన్ చేసేసి మనం అయితే గ్రీస్ అయితే అప్లై చేయాలి. చైన్ కానీ చాలా లూజ్ ఉంది, చైన్ కానీ టైట్ చేయాలి. సైడ్ మిల్లర్స్ అయితే చూడన్నా ఎలా ఉన్నాయో. ఇక్కడైతే స్కూల్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే ఉంటాయి. ఈ అడ్జస్ట్మెంట్ చేయక సైడ్ మిల్లర్స్ అనేది కిందకి అయితే పడిపోతున్నాయి. ఇది కానీ సేమ్ ప్రాబ్లం, చాలా అంటే చాలా లూజ్ ఉంది. ఇది కానీ అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. అడ్జస్ట్మెంట్ అంటే ఏముండదు, ఇక్కడైతే స్కూల్ అయితే ఉంటాయి, మూడు స్కూలు ఆపోజిట్లుగా అయితే మనం లైట్గా టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేస్తే మిల్లర్ అనేది పగిలిపోతుంది. 2 సైడ్ మిల్లర్లు అయితే టైట్ చేసామన్నా మనం. లైట్గా అయితే టైట్ చేసుకోవాలి, ఫుల్ టైట్ చేసుకుంటే సైడ్ మిల్లర్ అనేది డ్యామేజ్ అవుతుంది. వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడన్నా చైన్ ప్యాడ్లు అయితే ఎంత నీట్గా అయితే వచ్చాయో. బాగున్నాయి నా చైన్ ప్యాడ్లు అయితే ఏం పోలేదు. మనం అయితే గ్రీసింగ్ చేసి చైన్ అనేది అడ్జస్ట్మెంట్ చేయాలి. చైన్ కవర్ ఫిట్ చేసి మనం అయితే ట్రాల్కి అయితే పోయామన్నా, టెస్ట్కి అయితే పోయాం. చైన్ అయితే సౌండ్ లేదు, స్మూత్గా అయితే స్మూత్గా ఉంది. బ్రేక్ కానీ చాలా ఫ్రీగా ఉంది, బ్రేక్ పెడల్ కానీ బాగా ఫ్రీగా ఉంది. మనం అయితే చూడొచ్చు, నెక్స్ట్కి అయితే మనకైతే ప్రాబ్లం ఉండదు. మనం వచ్చేసి కస్టమర్కి అయితే వాటర్ వాష్ వద్దన్నారు, మనం అయితే ఓన్లీ వాటర్ అయితే కొట్టి ఇస్తున్నాం. ఓకేనా, మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్న.